శ్రీకాకుళం జిల్లా టెక్కలిలోని రామదాసుపేట వీధిలో శనివారం భర్త ఇంటికి తాళం వేసి భార్య నిరసన తెలిపింది. టెక్కలికి చెందిన కోతి రామకృష్ణ, సుహాసిని దంపతులకు కొన్నేళ్ల క్రితం వివాహమైంది కాగా తన భర్త భారతి అనే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని తమకు అన్యాయం చేస్తున్నాడని సుహాసిని తన కుమారుడు పవన్, కుమార్తె ఝాన్సీ రాణితో కలిపి ఇంటి ముందు నిరసన తెలిపింది. భర్త వేరే మహిళతో ఇంట్లో ఉండగా సుహాసిని శనివారం సాయంత్రం 4 గంటలకు ఆ ఇంటికి తాళం వేసింది. 20 సంవత్సరాలు అవుతుంది నా పెళ్ళయ్యి. నాకు ఇద్దరు పిల్లల్ని నన్ను వదిలేసి అక్రమ సంబంధం పెట్టుకోండి కోతి రామకృష్ణ. ఇదిగో మా అత్తవారి ఇల్లు, మాది కన్నూరు పలాస. ఇక్కడ అక్రమ సంబంధం పెట్టుకొని వేరే దగ్గర ఉండేవారు. ఇప్పుడు తెచ్చేసి కోతి రామకృష్ణ మా ఆయన తెచ్చేసి తోట భారత నిందానికి ఇంట్లో పెట్టి ఉన్నాడు. ఇంట్లో పెట్టేసి మాకు ఏటి న్యాయం చేస్తావు, మా పిల్లలకి చూడంటే మాకు ఏటి చూడను అంటాడు. నువ్వు ఎక్కడికి వెళ్తావో ఇల్లు, నువ్వేం చేసుకుంటావో చేసుకో, నీ దిక్కిన దగ్గర డాబా చేసుకో అంటాడు. నాకు ఎలాగ న్యాయం జరిపిస్తారో మీకే నమస్కరిస్తూ నాకు ఏటి మీరు న్యాయం చేస్తారో చెయ్యండి సార్. అగో లోపల ఇల్లాలు తాళం వేశారు, మా అత్తవారి ఇల్లు నేను బయట నుంచి తాళం వేసాను. నాకు న్యాయం జరిగినంత వరకు నేను ఇక్కడే ఉంటాను, ఆ ఇంట్లో నేను ఉంటాను. నాకు ఎవరు తెచ్చి చంపేస్తాడు, కొన్ని చంపడమే నాకు కావాలి. ఎవరికో ఆస్తులు రాసి ఇచ్చేస్తుంది అంటాడు. వాళ్ళ నాన్నమ్మ ఆస్తులు పిల్లలకి ఏడు సొంతం కాదట, అన్నీ ఆడికే సొంతమట. ఎందుకంటే అతను తల్లి అతనికి సొంతము, వాళ్ళకి పుట్టి ఈ పిల్లలకు సొంతం లేదట. ఇది ఎక్కడి వరకు అంటే న్యాయము? ఏమంటే నువ్వు ప్రూఫ్ చేయి అంటాడు. నాతో పెళ్లి అయ్యావని నువ్వు ప్రూఫ్ చేయి, నాకు పిల్లలు పుట్టారని నువ్వు ప్రూఫ్ చేయి. రెడ్ హ్యాండెడ్గా ఇప్పుడు ఈ మధ్యనాల్లో అసలు నాకు అక్రమ సంబంధం లేదు, నువ్వు ప్రూఫ్ చేయి అన్నాడు. ఇప్పుడు రెడ్ హ్యాండెడ్గా ఇంట్లో ఉన్నారు. ఇగో నేను తాళం వేసి ఉన్నాను. నాకు ఏటి న్యాయం కల్పిస్తారు నేను వేడుకుంటూ మీకు నమస్కరిస్తూ మీకు అడుగుతాను. మాకు ఏటి